హలో నమస్తే అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కెనడా తెలుగు వ్లాగ్స్. ఏమి బిడ్డ బాగా రెడీ అయిపోయి ఎక్కడికో పోతా ఉంది అనుకుంటా ఉన్నారా? మా ఫ్రెండ్ది శ్రీమంతం ఉంటే ఇంకా రెడీ అయ్యేసి అట్లా పోతా ఉన్నాం. ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానంటే వాళ్ళ ఫంక్షన్ కన్నా నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నేను కెనడాకి వచ్చిన తర్వాత మన ఫంక్షన్స్ కానీ ఇట్లా ట్రెడిషనల్ ఫంక్షన్ ఎప్పుడూ నేను అటెండ్ కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ ఇండియన్ ట్రెడిషనల్ ఫంక్షన్ అని చెప్పొచ్చు, బేబీ షవర్. అంత ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంక ఇది ఏం చూపిస్తా ఉంది అనుకుంటా, అది వచ్చేసి గోల్డ్ అనమాట, గోల్డ్ జ్యువెలరీ. మా డాడీ వాళ్ళు నాకు పెళ్ళైన తర్వాత అప్పుడు పెట్టిండేది గోల్డ్ నెక్లెస్, మళ్ళీ కమ్మలు, గోల్డ్ బ్యాంగిల్స్ పెట్టి. ఇంకెప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీనే వేసుకుంటాం. మనకి ఇండియాలో ఉన్నట్లు ఇక్కడ ఫంక్షన్స్ ఇట్లవన్నీ ఉండేలే కదా. సరే ఇంకా అట్లీస్ట్ ఇట్లా టైంలోనే మన గోల్డ్ని తీసి వేసుకోవాలి కదా అని ఇంకా అది వేసుకొని సెట్ కాలేకపోయినా కూడా సెట్ అయినట్లు నేను ఇంకా వేసుకోండి. ఎందుకంటే నాకు ఆ ట్రెడిషనల్ వైబ్ ఉంటుంది కదా మన ఫంక్షన్ అన్నప్పుడు. అందుకే ఇంకా నేను అది వేసుకోండి. ఎట్లా ఉంది, బాగుందా నా నెక్లెస్, నా బ్యాంగిల్స్, నా ఇయర్ రింగ్స్. ఇంక ఈ ప్లేస్ ఏమంటే మేము ప్రీవియస్గా ఈ టౌన్లోనే ఉండేవాళ్ళం, కిచెనర్లో. అది టౌన్ కాదు, సిటీ యాక్చువల్లీ. కిచెనర్లో ఉండేవాళ్ళం. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ స్టోర్ ఉంటుంది, స్పర్శ అనేసి. నేను చాలా వీడియోస్ కూడా పెట్టాను, ఇట్లా పూల్ వీడియోస్ కూడా పెట్టాను. బాగా మంచి వ్యూసే వచ్చింది నాకు ఇన్స్టాగ్రామ్లో ప్లస్ యూట్యూబ్లో. ఇంకా మా ఆయనకి చెప్పని, సరే నేను ఇట్లా వాక్ చేస్తూ ఉంటాను, వెనకాల తీ నాకు అంటే ఇంకా సరే అని ఇట్లా తీస్తూ ఉన్నారు. ఇంకా ఆయన తిరుగు అంటే తిరుగుతున్న ఒక రౌండ్ వేసి నా అవుట్ఫిట్ చూపిద్దామనేసి ఒకసారి చూపిస్తూ ఉన్నాను. నాకేం లంగావని అంత సరిగా కట్టుకోలేక వచ్చేలేదు, ఏమో మేనేజ్ చేసి. ఇంకా అది పూలు చెప్తే కదా, డబ్బా వచ్చేసి 360 రూపీస్. ఇంకా ఆకులు వచ్చేసి ఆల్మోస్ట్ $1 అంటే మనకి 60 రూపీస్. ఇది స్పర్శ అనమాట, నా ఫేవరెట్ స్టోర్, ఇండియన్ స్టోర్. మాకైతే ఇంటి దగ్గర వాకబులే, ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అట్లా ఉండదు వాక్ అంతే. నాకు ఈ స్టోర్కి వస్తే అసలు టైం ఎట్లా పోతుందో తెలీదు. ఆ స్టోర్కి ఎంటర్ అయినప్పుడే మనకి మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, అంటే ఇట్లా సాంబ్రాణి, ఈ సామాన్ గడ్డలు స్మెల్, ఇవన్నీ అన్నీ దొరుకుతుంది. వాట్ నాట్, మనకి ఇండియా నుంచి ఏమీ మనము ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేదు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ఇంటి డెకరేషన్ నుంచి దేవుడి రూమ్కి కావాల్సిన సామాన్లు, మళ్ళీ ఫుడ్ రిలేటెడ్, మళ్ళీ వచ్చేసి గిన్నెలు, మనకి రైస్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతుంది. సరే మీకు కూడా ఒకసారి స్టోర్కి ఒక లుక్ వేపిద్దామనేసి ఇంకా లుక్ చూపిస్తాను. సరే ఇంక షాపింగ్ అంతా అయిపోయా. ఇక్కడ చూస్తారా బ్యాంగిల్స్ కూడా కొద్దిగా తెచ్చిపెట్టినారు, కానీ అంత ఏం నాకు నచ్చలే. బ్యాంగిల్స్ అంత అవుట్డేటెడ్ లాగా అనిపించింది. సరే ఇంకా గిఫ్ట్ ర్యాప్ తీసుకుందాం అనేసి ఇంకా గిఫ్ట్ ర్యాప్ చందు తీసుకుంటా ఉంటే ఇంకా నేను సరే అట్లా వీడియో తీసుకుందాం ఏమేమి ఉన్నాయి అనేసి. అన్నీ తెచ్చినా కానీ అంతా ఇట్లా ఇంపోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, కొంచెం రేట్ ఎక్కువే. ఇంకా మేమైతే తమలపాకులు, ఇంకా ఫ్లవర్స్, ఇంకా గిఫ్ట్ ర్యాప్ తీసుకుంటుంది. అక్కడ పోయి ఫంక్షన్ హాల్ దగ్గర పోయి ఇంకా గిఫ్ట్ ర్యాప్ చేసుకోవచ్చు అనేసి ఇంకా చందు అట్లా నడుచుకొని పోతా ఉన్నారు. అసలు చందుకి ట్రెడిషనల్ వేర్ అంటేనే ఇష్టం ఉండలేదు, ఏమో ఫోర్స్ చేసి ఏపీస్ని. అయినా మ్యాచ్ అవుతుందా లేదా అనుకోండి, పర్వాలేదు. ఆయన డ్రెస్కి నా డ్రెస్కి ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యింది. మాట్లాడితేనే హోటల్ కూడా వచ్చేస్తుంది. ఇదేమో అప్పుడే ఫంక్షన్ హాల్ అని చెప్పి ఇప్పుడు హోటల్ అనుకోండారా. మనకి ఇండియాలో ఫంక్షన్ హాల్ అంటే ఇట్లా సపరేట్గా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి కెనడాలో ఏమంటే మన ఇండియన్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి హోటల్లోనే ఇట్లా కొంచెం స్పేస్ ఇచ్చి దాన్ని ఫంక్షన్ హాల్గా పెడతా ఉన్నారు. మళ్ళీ ప్లస్ బఫే సిస్టమ్ లాగా కూడా ఉంటుంది ఫుడ్ది, అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. కస్తూరి రెస్టారెంట్లో చేశారు. ఇంకా ఎంట్రన్స్లోనే మనకి అట్లా వెల్కమ్ చార్ట్ చేశారు, చాలా క్యూట్ ఉంది కదా. వాళ్ళు ఇండియాలో నుంచి చేయించుకున్నారంట. థ్యాంక్ గాడ్ లేట్గా వచ్చినాం అనుకుంటున్నాం ఫంక్షన్కి. ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ వచ్చేసి ఏమంటే మెహందీ ఆర్ట్ యాక్టివిటీ పెట్టిండ్రి. ఆ ఐడియా అయితే మాత్రము సూపర్ ఉండే. ఇంకా రెస్టారెంట్ గురించి చెప్పాలంటే యాప్ట్ ఫర్ ఫంక్షన్స్కి చాలా స్పేషియస్గా ఉండింది అనిపించింది నాకైతే. ఇంకా డెకరేషన్ కూడా భలే చేసినారు కదా. ఇంకా ఆంటీ అండ్ అంకల్ వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడే అన్నీ తీసుకొని వచ్చేసిండ్రి శ్రీమంతానికి, నలుగురు కానీ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చాలా బాగా చేసింది. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే బాగా ప్లాన్ చేసుకున్నారు, అసలు ఇండియా నుంచి ఏమేమి తెప్పించుకోవాలనేసి. మాకు కూడా ఐడియా వచ్చింది వీళ్ళని చూసిన తర్వాత, ఎంత బాగా ప్లానింగ్ చేసుకోండారు కదా అనిపించింది నాకు. అసలు ఇండియాకి తక్కువనే లేదు, అంత బాగా చేసుకోండారు ఫంక్షన్. అండ్ ప్లస్ అంత బాగా జరిగింది కూడా, పర్వాలేదు చాలా జనాలే వచ్చి. మంచి టైం స్టార్ట్ అయిందని ఇంకా బిడ్డి అండ్ చిన్నని కూడా కూర్చోపెట్టేసి, వాళ్ళే మా ఫ్రెండ్స్, వాళ్ళు తెలంగాణ వాళ్ళు. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను తెలంగాణ శ్రీమంతం శాస్త్రం ఎట్లుంటుంది అని. మాదేమో కర్ణాటక కదా, సో కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చేసి ఆంటీ అండ్ అంకల్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. దే ఆర్ సో కైండ్ హార్టెడ్ పీపుల్ తెలుసా.
అండ్ మీకు ఒక తెలుసా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, తెలంగాణ బేబీ షవర్లో మింట్ లీవ్స్ అంటే అదే పుదీనా పెడతారంట నలుగు సామాన్లతో పాటు. నేను ఫస్ట్ టైం అలా చూస్తూ ఉండేది. ఇంకా నాకు డౌట్ వచ్చి ఆంటీని అడుగుతుంది ఎందుకు అట్లా పెడతారంటే ఇంక వాళ్ళు వచ్చేసి అమ్మవారి లాగా భావిస్తారంట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ప్యూరిటీ. చాలా ఇంట్రెస్టింగ్ కదా, అసలు ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్కలాగా. చాలా బాగా అనిపించింది నాకైతే ఆ పాయింట్. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళేమో పంజాబీస్ అండ్ ఫారినర్స్ అనమాట. ఆబ్వియస్లీ వాళ్ళకి కల్చర్ షాక్ ఉంటుంది, అసలు ఏమి ఇది జరుగుతుంది విచిత్రంగా చూస్తూ ఉండి. చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళైతే చాలా ఎగ్జైటెడ్గా ఉండి ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తూ ఉండ్రి. అసలు ఎట్లా చేస్తూ ఉన్నారు ప్రొసీజర్ ఏమి నిల్చుకొని మరీ వచ్చి చూస్తూ ఉండ్రి ఫంక్షన్ మొత్తము. అంతా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించింది, మన ఇండియన్ కల్చర్ కానీ మన శ్రీమంతం ఎట్లా చేస్తామనేది. నాకు అది భలే అనిపించింది వాళ్ళందరినీ చూసినప్పుడు. నాకు ఏదో ఒకటి ఎగ్జైట్మెంట్ ఉండే, ఓ చూస్తామమ్మా అది ఇట్లుంటుంది మా కల్చర్ అట్లుంటుంది అన్నట్లు ఒక లోపలనే ఒక ఇన్నర్ ఫీలింగ్ అట్లా ఉండేది నాకైతే దాన్ని చూసి. దిస్ వాజ్ ద బెస్ట్ ఫన్ యాక్టివిటీ చెప్పాలంటే. కిడ్స్కి అయితే భలే నచ్చింది బాగా. అందరూ పోయి ఇట్లా మెహందీ ఇట్లా స్టిక్ చేసుకోండి. అక్కడ ఉన్న ఆంటీ అంకల్ వాళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వినయ్ అన్న ఉన్నారు, వాళ్ళ అత్త మామ అనమాట. వాళ్ళు కూడా ఇండియా నుంచి రీసెంట్గా వచ్చినారు కెనడాకి. ఇంకా ఆంటీ అంకల్ కూడా అమ్మాయికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి, ఇంకా అక్కడ ఉండే అక్క వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్లో ఉండే అక్క వచ్చేసి ఆ అక్క పేరు గోల్డీ. షీఈస్ లిటరల్గా చెప్పాలంటే స్వీటెస్ట్ పర్సన్. వాళ్ళ కూతురు అనమాట. ఆ పాపని బ్యాక్ సైడ్ నుంచి చూస్తే నాకు ఆయన నా మూవీలో ఒక పాప ఉంది కదా, ఆ కిడ్గా యాక్ట్ చేసింది కదా, నాని కూతురుగా అమ్మాయిలాగే అనిపించింది. వినయ్ అన్న అంటే కదా, వినయ్ అన్న వాళ్ళ వైఫ్ నవ్య అక్క అనమాట. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు, వెరీ కైండ్ పీపుల్. అన్న అయితే ఫుల్ హార్డ్ వర్కింగ్. వాళ్ళకి ఇద్దరు ట్విన్స్ ఉంటారు పాపలు, చాలా క్యూట్ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు కూడా ఇట్లా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. మా సైడ్ ఏమంటే గాజులు వచ్చేసి మేము ఇట్లా గ్రీన్ ఆర్ రెడ్డే వేస్తాము, కలర్ వేసలేదు. ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం చూసింది ఇక్కడ ఇట్లా కలర్ వేసేది. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే వాళ్ళు ఫారినర్లు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండారు. అది ఏం చేయాలా, ఎట్లా పెట్టాలా, ఏమి అనేసి. అక్కడ అక్షంతలను ఏం చేయాలా, అక్కడ ఉండే పసుపు కుంకుమని ఏం చేయాలంటే ఇంకా ఆ పిల్ల వచ్చేసి టేక్ దట్ అండ్ పుట్ ఆన్ మై హెడ్ అంటే ఫుల్ నవ్వుతూ ఉంటారు అనమాట. మంచిగా బ్లెస్ చేసి మన కల్చర్ని కూడా చాలా రెస్పెక్ట్ చేసి మరి చెప్పుల్ని కూడా వదిలేసి వచ్చినారు బేర్ ఫుట్లో. రియలీ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది అది ఇష్టపడరు, మన కల్చర్ని కూడా రెస్పెక్ట్ చేస్తారు చూడు, అట్లా వాళ్ళని నాకు భలే మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళందరూ మా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్స్ అనమాట. వాళ్ళైతే సూపర్ ఎగ్జైటెడ్, ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, వీడియో క్యాప్చర్ చేయండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉంటారు అనమాట. కల్చర్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళంటే నాకు చాలా అభిమానము. ఈ మంత్ ఫంక్షన్ మాత్రం ఇండియాకి తక్కువనే లేదనిపించింది. అంత బాగా జరిగింది, అంత బాగా బ్లెస్ చేసినారు మా ఫ్రెండ్స్కి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మా ఫ్రెండ్స్కి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఫంక్షన్ దేవుడి దేవుళ్ళ బాగా అయిపోయాయి. ఇంకా ఫుల్ ఆకల్లో ఉంటుంది. ఇంకా ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేద్దామనేసి ఇంకా అవన్నీ వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టినారు. మా సైడ్ ఏమంటే మేము శ్రీమంతం ఫంక్షన్ ఉన్న పెళ్ళిళ్ళకి ఇట్లా ఏమైనా ఉన్నా ఖచ్చితంగా మేము నాన్ వెజిటేరియన్ పెట్టలేదు. కర్ణాటక సైడ్ అండ్ ఈవెన్ కొంతమంది ఆంధ్రాలో కూడా అనుకుంటాను. తెలంగాణలో ఏమంటే ప్రతి ఒక్కటి ఇట్లా నాన్ వెజ్ పెడతారంట. ఈవెన్ ఫర్ ద ఫంక్షన్స్కి, శ్రీమంతం ఫంక్షన్ అయినా పెళ్ళిలో కానీ అన్ని దాంట్లో ఇట్లా పెడతారంట. అది అంటే మ్యాండేటరీ అది అట్లా వాళ్ళకి. మా సైడ్ ఏమో వెజ్జే పెడతారు. ఇంకా వెజ్ ప్లస్ నాన్ వెజ్ రెండు ఆప్షన్ ఉండే. సరే ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేద్దామని. స్టార్టర్స్ అయితే చాలా బాగుండే. ఇంకా మెయిన్ కోర్స్కి వస్తుంది. సో మాకు వెజ్ ప్లస్ నాన్ వెజ్ రెండు ఉండే కాబట్టి అన్నీ టేస్ట్ చేద్దామని కొంచెం వేసుకోండి. అది వెజ్ పులావ్ అయితే సూపర్ ఉండే, నా ఫేవరెట్ అయిపోయింది. ఇంకొచ్చేసి పన్నీర్ వెజ్లో, ఇంకా నాన్ వెజ్లో ఏమో మటన్, చికెన్, మళ్ళీ వచ్చేసి స్టార్టర్స్, కబాబ్స్ ఇట్లంతా పెట్టిండ్రి. అండ్ ఈవెన్ మనకి అక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్ కూడా ఉంది. మళ్ళీ వచ్చేసి ఐస్ క్రీమ్స్ పెట్టిండ్రి, గులాబ్ జామున్ పెట్టిండ్రి, రోటీస్ అన్నీ ఉండింది. చాలా బాగుండే ఫుడ్ అయితే. నాకైతే మస్తు నచ్చింది. నేను వచ్చేసి ఫస్ట్ కర్డ్ అనుకోండి, కానీ అది ఐస్ క్రీము, మ్యాంగో ఐస్ క్రీమ్ పెట్టిండ్రి, చాలా బాగుండే. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రి. ఇంకా అందరూ అట్లా మీట్ అయ్యి అందరూ ఇట్లా గ్రీట్ చేసుకొని ఫుడ్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. క్యూట్ డాల్స్ వచ్చేసి వినయ్ అన్న వాళ్ళ పిల్లలు అనమాట, వాళ్ళే ట్విన్స్. నాటు సాంగ్ వేస్తే మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. బిడ్డలు అయితే బాగా ఎంజాయ్ చేస్తాండ్రు. వాళ్ళని చూసినప్పుడు ఎంత ప్లెజెంట్ ఫీల్. నిజం మా చందు కూడా ఫుల్ బిజీ అయిపోయిండ్రి. ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్తో అంతా మాట్లాడుకొని జోకులు వేసుకొని ఉండ్రి. నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి టైంలోనే ప్రతి ఒక్కరు కలిసినప్పుడు బాగా అనిపిస్తుంది. నిజంగా ఆ ఫీలే వేరే, భలే అనిపిస్తుంది. ఫంక్షన్ అయితే సూపర్గా చేసిండ్రి. ఇంకా అదే పోస్టర్ వాళ్ళు ఇండియా నుంచి దాన్ని తెప్పించుకోండారు, చాలా బాగుంది కదా, వెల్కమ్ టు రసప్రియ శ్రీమంతం అనేసి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇంకా మేము కూడా దాన్ని అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అవ్వాలా. ఇంకా ఇదే హాల్ ఎంత స్పేషియస్గా ఉంది. ఇదైతే మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నారు చాలా మంది. అక్కడ అంటే ఫ్రూట్స్ ఉన్నాయి.
ఏం కాదు పెట్టేసేయండి, ఏం కాదా? ఏం కాదు ఇప్పుడు మనకి ఇంకా అవసరం లేదు కదా, చినిగిపోయినా ఇంకా. ఇదే మేము ఇచ్చిన గిఫ్ట్ కన్వర్టబుల్ కార్ సీటర్. కెనడాలో రూల్ ఏమంటే కార్ సీటర్ చూపించకుండా బేబీని ఇవ్వరు. అండ్ కిడ్స్కి కూడా 16 or 18 years ఏజ్ వచ్చే వరకు ఫ్రంట్ సీట్లో కూర్చోకూడదు. అండ్ కిడ్స్ ఒకవేళ బ్యాక్ సీట్లో ఉంటే పక్కా ఎవరైనా వాళ్ళ పక్కన ఉండాలా. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అది కన్వర్టబుల్ సీటర్ కదా, సో అది కార్కి కూడా అటాచ్ చేయొచ్చు. ప్లస్ మనం ఇట్లా బయటికి పోయేప్పుడు ఇట్లా నెరల్ బిడ్డలు మన చేతిలో అంతా పెట్టుకోకూడదు. ఖచ్చితంగా ఆ సీటర్లోనే బేబీని ప్లేస్ చేసి మనం ఎక్కడ కావాలో అక్కడ తీసుకోపోవచ్చు. సో అది అట్లా తీయొచ్చు అనమాట. దాన్ని తీసే ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా ఒక లాక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి ఇట్లా తీయొచ్చు. ఇక్కడికి నా వీడియో ఎండ్ చేసేస్తా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ద సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయత్రి కెనడా తెలుగు వ్లాగ్స్.